నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను శ్రీకాంత్. బొద్దింకలు దేశం మొత్తం కూడా దద్దరిల్లుతోందని చెప్పాలి. బొద్దింకల నిరసనతో ఢిల్లీ మొత్తం అట్టుడుకుతోంది. జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టినటువంటి నిరసన దీక్ష విద్యార్థుల సమూహం ప్రభుత్వాన్ని ఏకంగా గజగజ వణికించేంత వరకు వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీయే నీట్ పరీక్ష పేపర్ లీకేజ్లో బాధ్యులైన వాళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టమో, అందరినీ శిక్ష పడాల్సిందే, అందరికీ శిక్ష పడుద్దు అని చెప్పేసి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీయే మాట్లాడుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఈ పరిణామాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో. మరోవైపు పార్లమెంట్లో పేపర్ లీక్ అంశాన్ని లేవనెత్తుతామంటూ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా సిద్ధమైంది. కేసీ వేణుగోపాల్ ఇందాకే ఈ ప్రకటన చేయడం జరిగింది. ఖచ్చితంగా పేపర్ లీకేజ్ పైనే దేశం మొత్తం కూడా చర్చ నడుస్తోంది. పేపర్ లీక్ బాధ్యులైన వాళ్ళను శిక్షిస్తారా లేదా? మోరోవర్ మంత్రిని ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయమని చెప్పేసి డిమాండ్స్ వినిపిస్తున్నాయి. సో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారా? చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయా? మోడీ ఎవరిని కాపాడదాం అనుకుంటున్నారు, ఎందుకు కాపాడదాం అనుకుంటున్నారు అన్నటువంటి చర్చ గత 24 గంటలుగా దేశవ్యాప్తంగా నడుస్తోంది. సో విద్యార్థులపైన ఏకంగా లాఠీలు జొలిపిస్తే మమ్మల్ని కొట్టండి కొట్టండి అంటూ ఆ విద్యార్థులు అక్కడే నిల్చొని దెబ్బలు తింటున్నారు. చూడవచ్చు మనం రాజ్ న్యూస్ స్క్రీన్ పైన. కొట్టండి, ఎంత కొడతారో కొట్టండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇట్లాంటి నిరసనలు చాలా అరుదు. మహిళా పోలీసుని చూడవచ్చు, ఒక తల్లిలాగా అతన్ని తీసుకెళ్ళిపోతుంది. పోలీసులు కొట్టాల్సినటువంటి చేతులు ఒక పోలీసు ఒక తల్లిలా బిహేవ్ చేసింది. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ వీడియో. బట్ ఏదైనా కానీ సో ఇంత దూరం ఎందుకు వచ్చింది? పేపర్ లీకేజ్ సంబంధించినటువంటి విషయంలో రాజకీయాలు జరుగుతున్నాయా? ఈరోజు అభిజీ దీప్కే మళ్ళీ నిరసన దీక్ష చేపట్టారు, నిరాహార దీక్ష చేపట్టారు. సో ఇది ఎటువైపు దారి తీయబోతోంది? చాలా కీలకమైనటువంటి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నటువంటి వేళ అటు విద్యార్థులు, ఇటు దేశానికి వెన్నుముకగా ఉన్నటువంటి రైతులు, సో రెండు ఒకేసారి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రైతులు కూడా మళ్ళీ రోడ్డెక్కుతున్నారు, జంతర్ మంతర్ దగ్గర నిరసన దీక్ష చేయడానికి సిద్ధమవుతున్నారు. మాట్లాడదాం. బండారు రామ్మోహన్ రావు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. నమస్కారం. ఈ అంశాన్ని గత నెల రోజులుగా మనం డిస్కస్ చేస్తూనే ఉన్నాం. మీరు కూడా రకరకాల కోణాలని బయటపెట్టడం జరిగింది. బట్ పాయింట్ ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ని ఇప్పటి వరకు ఎందుకు తొలగించలేకపోతున్నారు? ఇక్కడ కావాల్సింది 4 కుర్చీలు, ఒక టేబుల్ మాత్రమే. సో అక్కడ కూర్చొని మాట్లాడుకుంటే సమస్యకు పరిష్కారం దొరుకుద్ది. ఎందుకు ఈ సమస్యకు పరిష్కారం దిశగా ప్రభుత్వం ఆలోచన చేయట్లేదు? ఇంత తీవ్రతరం అవుతున్నా ఎందుకు పట్టించుకోవట్లేదంటే సమాధానం ఏం వెతుకోవచ్చు? శ్రీకాంత్ గారు, మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. కొంచెం తాత్వికంగా ఆలోచించి కొంచెం వెనక్కి వెళ్తే 75 ఎమర్జెన్సీ వ్యతిరేకంగా ప్రజా సంఘాలతో మొదలైన పోరాటం రాజకీయ పోరాటంగా మారడం, పూర్ణ స్వరాజ్ అనే అంశం మీద లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గారు ప్రయత్నించడం, అదొక ఉద్యమం. మన భారతదేశంలో జాతీయోద్యమం తర్వాత ఒక దేశవ్యాప్తంగా పెట్టే ఉద్యమం. దాని ద్వారా అధికార మార్పిడి జరిగింది. కాంగ్రెస్ ఇతర ప్రభుత్వం దేశంలో మొట్టమొదటిసారి ఏర్పడింది. ఆ నేపథ్యం మీకు తెలుసు. ఆ తర్వాత 2010-11లో లోక్పాల్ బిల్లు కావాలని చెప్పి, జన్ లోక్పాల్ బిల్లు కావాలని చెప్పి అన్నా హజారే జరిపిన ఉద్యమం కూడా. ఒక రకంగా చెప్పాలంటే ఒకటేమో నిరంకుశత్వానికి వ్యతిరేకం, అంటే అధికారం తలకెక్కితే మేము ఇష్టం చేస్తామని చెప్పి పౌర హక్కును నశింపజేసి జీవించే హక్కును కూడా తీసేసిన ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఎమర్జెన్సీ కన్నా ముందు ఎమర్జెన్సీ తర్వాత జరిగిన పోరాటం అదైతే కేవలం అవినీతి రహిత సమాజం కావాలని కొట్లాడిన అన్నా హజారే పోరాటం మరోవైపు. ఇవి బ్రాడ్ ఐడియాలజీ ఉన్నాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే అహంకారాన్ని, అవినీతిని వ్యతిరేకించి దుర్మార్గ పాలన వ్యతిరేకించే ఉద్యమం ఎమర్జెన్సీ ఉద్యమం అయితే, ఎమర్జెన్సీలో వచ్చిన ఉద్యమం అయితే, అన్నా హజారే ఉద్యమం మొత్తం పాలనా వ్యవస్థలో అవినీతిని నిర్మూలించడానికి అవసరమైన చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉద్యమం. ఇప్పుడు మూడోది ఒక పరిమితమైన అంశానికి వచ్చిన ఉద్యమం. అందుకనే రావాల్సినంత ప్రచారం లభించినా కూడా కావలసినంత మద్దతు లభిస్తలేదేమో నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ 3 సందర్భాలు చూడండి. ఎక్కడైతే మనకు ప్రభుత్వాలు తప్పులు చేస్తున్నాయో దానికి నిర్మాణాత్మక ప్రతిపక్షాలుగా ఏ పార్టీ అయినా కానివ్వండి, ఆ పార్టీలు ప్రజల అభిప్రాయాన్ని ప్రతిబింబిస్తూ ఉద్యమాన్ని చేయలేదు, అప్పుడు పౌర సమాజం మేల్కొంటుంది అనడానికి ఈ 3 ఉదాహరణలు చెప్తున్నాను. అంతే కదా. ఎమర్జెన్సీ నీళ్ళలో పౌర హక్కులు పోయినాయి, కానీ ప్రజలు ఉద్యమించండు. ప్రజల ఉద్యమాన్ని ఆసరా చేసుకుని రాజకీయ పార్టీలు అప్పుడు వచ్చినాయి. లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ ఒక్కడే ప్రజల తరఫున ఫస్ట్ నిలబడ్డాడు. ఆ తర్వాత మిగతా పార్టీలని చేరినాయి అందులో కదా. అట్లానే అన్నా హజారే కూడా ఒక్కడే నిలబడ్డాడు. కానీ అన్నా హజారే వెనుక ఆనాడు మన్మోహన్ సింగ్ గారు గవర్నమెంట్ ఉంటే ఆనాడు వెనుకున్నది ఎవరు?
ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, బీజేపీ దాని వెనుక లబ్ధి పొందింది కూడా అదే. అవును. ఆనాడు ప్రజా ఉద్యమాన్ని ఎమర్జెన్సీలో లబ్ధి పొందింది జనతా పార్టీ. దాని కూటమి ఏదైతుందో, కిచిడి కూటమి ఏదైందో వాళ్ళు ఎట్లా పొందారో, అన్నా హజారే ఉద్యమం వల్ల మళ్ళీ బీజేపీ లబ్ధి పొందింది అప్పుడు కూడా కదా. కాంగ్రెస్ నష్టపోయింది. అవును. ఇప్పుడు ఏమంటున్నానంటే, ఇప్పుడు ప్రతిపక్షాల నిరాసక్తత, ప్రతిపక్షాల నిర్వీర్యం, ప్రతిపక్షాలు ఓ రకం చెప్పడం తమ ఉద్యమాన్ని కొనసాగించలేకపోవడం, కేవలం రాజకీయ పరంగా వాళ్ళని దించుదాము, మనం ఎక్కుదాం, ఇంతే తప్ప వాళ్ళకి వేరే ఎజెండా లేకపోవడం, ప్రజా సమస్యల మధ్య చిత్తశుద్ధి లేకపోవడం, పోరాటాలు చేస్తలేరు అంటలేదు. దీనివల్ల ఈ కాంగ్రెస్ జనతా పార్టీ అంత దాని మద్దతు లభించిన మనం సోనం వాంగ్చుక్ లాంటి వాళ్ళు ముందుకు వచ్చారంటున్నాను. అందుకని ఇక్కడ దీన్ని ఈ ఉద్యమాలు 3 ఎందుకు చెప్పారంటే, ఉద్యమం ముందుకు పోవాలంటే ఏదో ఒక పార్టీ అండ లేకుండా ముందుకు పోలేదు అప్పుడు కదా. కానీ ఆనాడు జరిగిన మైలు ఏంటంటే, ఒక జనలోక్పాల్ బిల్లు వచ్చింది, ఒక ఎమర్జెన్సీ పోయి ప్రజాస్వామిక పాలన వచ్చింది. తర్వాత ఏమైనా సరే ఎమర్జెన్సీ బిల్లుని ఎదిరించిన ధైర్యంగా దేశమంతా మార్పు వచ్చింది. ఇప్పుడు దేశమంతా మార్పు రావాలంటే ఇది కేవలం కొన్ని వర్గాలకు పరిమితమైన ఉద్యమం చేస్తున్నారు. కొంచెం దీన్ని విస్తృతం చేస్తే తప్ప దీనికి ఊపు రాదని నేను అనుకుంటున్నాను. ఊపు వచ్చింది. ఇవన్నీ సంసద్ చలో సంసద్ బట్ సార్ పార్లమెంట్ అన్న ఒకటి కనిపిస్తోంది, ఒత్తిడికి లొంగిపోయింది ప్రభుత్వం అన్నటువంటి వాదనను ఈ ప్రభుత్వం వినదలుచుకోవటం లేదా, అట్లాంటిది సృష్టించుకోవాలనుకోవట్లేదా? పాయింట్ నెంబర్ 1 అయితే కనుక యూపీఏ ప్రభుత్వం గతంలో కూడా భారీ మూల్యం చెల్లించిందని చెప్పాలి. మోడీ ప్రభుత్వం దాని నుంచి కొన్ని గుణపాఠాలు నేర్చుకునే అందుకు తగ్గట్టుగా ఇప్పుడు వ్యవహరిస్తోందా? ఎందుకంటే యూపీఏ హయాంలో అశోక్ చౌహాన్తో మొదలైనటువంటి రాజీనామాల వెల్లువ చాలామంది మంత్రుల్ని బలిగొంది, అది ఆ ప్రభుత్వానికి మచ్చ తెచ్చింది. సో ఇప్పుడు కూడా అట్లాంటి పరిణామాలు రాకుండా ఉండడానికి, ప్రభుత్వం ప్రతిష్ట దెబ్బతీయకుండా ఉండడానికి వ్యవస్థల్ని మారుస్తామంటూ ముందుకెళ్తున్నారా? అదే జరుగుతోందనుకోవచ్చా? అది వెళ్తే మంచి సంతోషమే కదా. ఎక్కడ వెళ్ళని చెప్పండి. ఇప్పుడు 23 రోజులుగా సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష చేస్తుంటే ఎక్కడైనా స్పందన ఉందా ప్రభుత్వం దగ్గర? నిన్న చలో సంసద్ ఉద్యమం మొదలయ్యేదాకా, ఊరేగింపు మొదలయ్యేదాకా ఎక్కడైనా చర్య తీసుకుంటున్నారా? నష్ట నివారణ చర్యలు ఎప్పుడు తీసుకోవాల్సి ఉండే? ఇప్పుడు చలో సంసద్ మన పిలిపించింది కూడా 10 రోజుల క్రితం కదా. ఇప్పుడు నిర్ణయం వాళ్ళు కాదు కదా. ఇవాటికి 10 రోజుల క్రితం పిలిపించారు. పిలిపించినప్పుడు అప్పుడు ఏం చేయాలి? అప్పటికే సోనం వాంగ్చుక్ నిన్న జేపీ నడ్డా ఏం చేసిండో అది 10-15 రోజుల కింద చేయాల్సిన పని కదా అంటున్నాను నేను కదా. చేతులు కాళ్ళకి ఆకులు పట్టుకోవడం, మేము మొండితనం ఏం చేసుకుంటారు చేసుకోండి అని ఛాలెంజ్ విసరడమే కదా. యువతకైతే తీవ్రంగా వాళ్ళు తిరగబడతారు కదా. జరిగింది అదే. ఈ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నా, ఈ ప్రభుత్వం తప్పు చేసింది అంటున్నాను. ఒకనాడు తప్పు చేస్తే అప్పుడు అనుభవించిన ప్రభుత్వాలు చూసాం కదా. మీరు అన్న మన్మోహన్ సింగ్ అని చెప్తే, ఆనాడు అన్నా హజారే దాని పోరాటాన్ని తక్కువ చేస్తే ఏమైంది? మీద పడ్డది. తప్పనిసరి అందరు దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేశారు. అన్నా హజారేకి మద్దతు లభించింది. నేనేమంటున్నాను, ఇప్పుడు ఈ పట్టించుకోకపోవడం, ఇగ్నోర్ చేయడం వల్ల ఉద్యమం మరింత పెట్టరేగింది అంటున్నాడు. ఇదే పని ఒక 15 రోజుల కింద చేస్తే ఇంత రాకపోయేది అంటున్నాడు. ఏమైంది? కేవలం సోనం వాంగ్చుక్ అనే ఒక మన పూర్తి సామాజిక యోధుడు, పర్యావరణవేత్త, విద్యావేత్త, ఆయన కల్పించుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ ఉద్యమం హైజాక్ చేయబడుతుందని నేను అంటున్నాను. ఉదాహరణకు నిన్నటి సంఘటన మనం చూసినా కనుక చెరువు తేలించడానికి చెప్పడం కాదు, కానీ నిన్న పోలీసు అమ్మలాగా ఆదరించడం కదా, కొట్టకుండా అట్లానే కొడితే కూడా పిడికిలేసి కొందరు నినాదం చేయడం, ఇవన్నీ యువత తొందరగా ఆవేశపడతారు, తొందరగా మోసపోయేది యువత. నేను స్పష్టంగా చెప్తున్నాను. ఈ రాజకీయాల ఆటలో రాజకీయ పక్షానికి వాళ్ళ సిద్ధాంతాలు ఏమైనా ఉండొచ్చు, వాళ్ళ నియమాలు ఒక అలిఖిత నియమాలు ఏమైనా ఉండొచ్చు. ఎందుకంటే రాజీనామా చెయ్యరు ఈ ప్రభుత్వంలో అన్నది, ఇది రాజ్నాథ్ సింగే గతంలో ఆయనంతటా ఆయన చెప్పినటువంటి మాట ఇది. ఎందుకంటే గతంలో 2015లో ఒక వాదన రావడం జరిగింది బలంగా. లలిత్ మోడీ లండన్ నుంచి పోర్చుగల్కు తప్పించుకొని పోవడానికి సహాయం చేశారన్నటువంటి ఆరోపణలు అప్పుడు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ మీద, రాజస్థాన్ ముఖ్యమంత్రి ఉన్నటువంటి వసుంధర రాజేల మీద వచ్చినాయి. సో వాళ్ళిద్దరు రాజీనామాలకు కూడా డిమాండ్లు వినిపించాయి. బట్ అప్పుడు రాజ్నాథ్ సింగ్ చేసినటువంటి కామెంట్ ఏంటంటే, ఈ ప్రభుత్వంలో రాజీనామాలు ఉండవు అన్నది ఆయన ఒక ప్రకటన చేయడం జరిగింది. సో ఇది ఇప్పుడు కూడా అలాగే వర్తిస్తుంది అనుకోవచ్చు కదా, ఒక అలిఖిత రూల్ ఒకటి నడుస్తుంది అనుకోవచ్చు కదా. ఖచ్చితంగా నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్న వాళ్ళకి మన సమాధానం ఏం చెప్పలేం కదా. ఓ లాల్ బహదూర్ శాస్త్రినో, ఒక చౌహాన్ దాకా చాలా వరకు మనం రాజీనామాలు చేసిన చాలా మంది కనపడతారు. అప్పటి వరకు అయిపోయింది. గత 3 దశాబ్దాలుగా ఈ రాజీనామాల ఏం లేదు, ఎట్లా జరగాలి అట్లా జరుగుతుంది అంటున్నాను. అందుకనే కొంచెం నేను చెప్పిన ఉద్యమాలు ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు జరుగుతున్న ఉద్యమంలో ఇది కంది కట్టే మంటలాగా ఆడిపోతుందా, లేకుంటే చింతకట్టె మంటలాగా పెరుగుతుందా అంటే, దానికి ప్రతిపక్షాల వలలో పడకుండా ఈ ప్రభుత్వం ఈ ఉద్యమకారులు ఉంటది. అది కాకుండా నేను చెప్పిన అవినీతికి వ్యతిరేకంగా, ఎమర్జెన్సీకి, పౌర హక్కులకు భంగానికి వ్యతిరేకంగా పోరాట ఉద్యమాలు వేరు,
ఇప్పుడు కేవలం పరిమితంగా ఒక మన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అది చాలా తాత్కాలికమైంది అనుకున్నాను. ఆయన మొత్తం ఇంకోటి వస్తాడు. దానివల్ల ఏమవుతుంది? ధర్మేంద్ర ప్రధాన్ శత్రువు కాదు, విద్యారంగ సంస్కరణలకు శత్రువులు ప్రతిపక్షాలు అధికార పక్షం ఈ రెండు అంటున్నాడు. విద్యారంగ సంస్కరణని కోరుతూ ఉద్యమం చేస్తే అది సస్టైనబుల్ అవుతుంది. కేవలం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామానో ₹1 కోటి చచ్చిపోయిన వాళ్ళకి ఇవ్వడమో ఇవి తాత్కాలిక పరిహారం, ఈ తాత్కాలిక పరిహారాలు మాత్రమే. దీనివల్ల ఉద్యమం రాదు అంటున్నాను, దీనివల్ల ఆగిపోతుంది అంటున్నాను. చేయాల్సిన పని ఏంటంటే విద్యారంగ సంస్కరణలో పరీక్షల నిర్వహణ ఒకటి, అంతే కదా. అవును. దానికంటే పెద్ద ఎజెండా తీసుకోకపోతే ఈ సిజేపీ ఉద్యమం కానీ లేకపోతే ఈ నిహార్ దీక్షలు కానీ ఎక్కడో పులి స్టాప్ పడతాయి అంటున్నాను. అప్పుడు ప్రభుత్వమే అంతిమంగా గెలుస్తుంది అంటున్నాను. ప్రభుత్వం ఇది పట్టించుకోకపోవడము, ఇగ్నోర్ చేయడం దుర్మార్గమైంది. ఈ పని ఎప్పుడో చేయాల్సి ఉండే, నిన్న లాఠీ చార్జ్ బట్ ఇక్కడ సార్ ఒక వ్యక్తి వర్సెస్ ఒక శక్తి లాగా పరిస్థితి మారిపోయింది. శక్తి అంటే యువతరం శక్తి, వ్యక్తి అంటే ఒక బలమైనటువంటి వ్యక్తి. ధర్మేంద్ర ప్రధాన్ దేవేంద్ర ప్రధాన్ కొడుకు, వాజ్పేయి కేబినెట్లో మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి. సో ఆయన ఇటు సంఘ్లో బలమైనటువంటి వ్యక్తి, సంస్థాన్లో బలమైనటువంటి వ్యక్తి, ప్రభుత్వంలో బలమైనటువంటి వ్యక్తి. సో మొట్టమొదటిసారి మోడీ ప్రభుత్వంలో మొట్టమొదటిసారి నుంచి కూడా కేబినెట్ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి. అంతటి బలమైనటువంటి వ్యక్తిని ఈ శక్తి కదిలించగలదా? ఏమంటే వ్యక్తులు ముఖ్యం కాదు శ్రీకాంత్. ఏమంటే ఈ వ్యక్తుల గురించి మాట్లాడితే ఏమైందంటే ఈ ప్రతిపక్షాలు చేసిన పని కూడా అదే కదా. అందుకని ఏమవుతుందంటే ఒకవేళ అడుచు పెడితే 4 ఏళ్ళు ఇట్లుంటాయని తెలుసు. గురువింద గింజ సామెత వీళ్ళందరికీ వర్తిస్తాయి, కానీ ప్రతిపక్షాలు అంత ఉధృతంగా పోకపోవడానికి కారణం అదే అంటున్నాను నేను. ఇవాళ ప్రతిపక్షాలు దీన్ని వాడుకునే ప్రయత్నం చేసి ఏ ఉద్యమం అయినా సరే చూడండి, ప్రతిపక్షాలు వాడుకున్నప్పుడు లేకుంటే రాజకీయ పక్షాలు వాడుకున్నప్పుడు నిర్వీర్యం అయిపోయింది. ఉదాహరణకు జై తెలంగాణ ఉద్యమం 69లో విద్యార్థులు మన ఉద్యోగులు మొదలుపెట్టారు. దానిలో చీమలు పెట్టిన పుట్టల్లో పాములు దూరితే ఏమైంది? ఆగిపోయిందా లేదా? టీపీఎస్ తీసుకెళ్లి చెన్నారెడ్డి గారు కాంగ్రెస్ లో కలిపారు. ఇప్పుడు కూడా రాజకీయ ప్రమేయం లేకుండా నేను చెప్తున్నా, ధర్మేంద్ర ప్రధాన్ ఎంత గొప్ప నాయకుడు ఇవన్నీ మనకు అవసరం లేదు. ఆయన ఎంత గొప్ప నాయకుడు అయినా తనయ చెడుగా అయిన తల్లి తప్పు, తనయుడు చెడుగా అయిన తండ్రి తప్పు, శిష్యుడు చెడుగా అయిన గురువు తప్పు. ఈ ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రిగా కేబినెట్ మొత్తం బాధ్యత వహించాలి, ప్రధానమంత్రితో సహా. ఈయన టార్గెట్ చేస్తుంది. నేనేమంటున్నాను అంటే ఆయన రాజీనామా చేస్తే చేయకపోతే సమస్య పరిష్కారం అవుతుందా నేను అంటున్నాను. సమస్య ముఖ్యమా, ఆయన రాజీనామా చేయడం ముఖ్యమా కదా? ఇది ఆలోచించకపోతే ఈ జిలేబీక చెక్కలో మనం కూడా ఇరుక్కపోతాం. ఇవాళ ప్రతిపక్షాలను ఏం చేస్తున్నాయంటే ఈ ఉద్యమాన్ని హైజాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆవేదన అది. ఉద్యమం మంచిది, ఉద్యమం కరెక్ట్ దానిలో నడవాలంటే ఈ ప్రతిపక్షాల ఉచ్చులో పడద్దు అంటున్నాడు. ఉదాహరణ చెప్తాను. నిన్న ఇంత మంచి ఉద్యమం జరుగుతుంది కదా, ఎవడో 370 ఆర్టికల్ గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ సంబంధం ఉందా? అక్కడ 370 ఆర్టికల్ వేరేది, దాన్ని వేరే మాట్లాడాలి అంటే ఏమన్నట్టు మెల్లమెల్లగా ఈ ఉద్యమం ప్రతిపక్షాల చేతుల్లోకి పోయి రేపు నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాను నేను అంటున్నాను. నిజంగా విద్యారంగ సంస్కరణలు, ఆరోగ్య రంగ సంస్కరణలు ఇంకా కొంచెం బ్రాడ్ గా పెద్ద కాన్వెన్స్ తీసుకుంటే ఏం చేయాలి? వీళ్ళు పాలనలో అవినీతి, గుడ్ గవర్నెన్స్ కావాలంటే రాజకీయ అవినీతి, రాజకీయ పార్టీల మన అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోవడం, అట్లానే మన ఎన్నికల డబ్బు పెట్టి సారా పెట్టి గెలిచిన పార్టీలను మీరు ఏం చేస్తారు చెప్పండి? యువత కూడా మారొద్దా? యువత కూడా ఈ ఇష్యూ మీద పోతుంది, కానీ ఒక బేసిక్స్ లేకుండా పోతే, నేను చెప్పిన పునాది అంశాలు తీసుకోకపోతే ఉపరితల అంశాలు పట్టుకుంటే ఎప్పుడు ఉపరితల అంశాలు అనేది ఒక దిక్కు ఎటో మొగ్గు చూపుతాయి, ఎక్కడో రాయిపోతాయి అంటున్నాను. ఇప్పుడు వీళ్ళు పట్టుకుంది 2 ఉపరితల అంశాలు. ఒకటి ₹1 కోటి పరిహారం, రెండోది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినా చేయకపోయినా వీళ్ళకి వచ్చే లాభం ఏంటి చెప్పండి? ఏది లాభం అయితే అంటే విద్యారంగ సంస్కరణలో పరీక్షల నిర్వహణ విధానం మారాలి కదా. ఆనాడు లోక్పాల్ బిల్లు అవినీతి మొత్తం పోయిందా? పోకపోవచ్చు, కానీ నేనేమంటున్నానంటే ఇవాళ ఇది మారాలని కోరుకోండి. విద్యా వ్యవస్థ మారాలంటే ఏం చేయాలి? ప్రభుత్వం ఎన్నికైన వాడికి నిజాయితీ ఉండాలి. నిజాయితీ ఉండాలంటే ఏం చేయాలి? బేసిక్స్. మళ్ళీ వాడు డబ్బు సారా మంచి గెలుస్తున్నాడు కదా. ఇప్పుడు పెట్టుబడి వ్యాపారం అయింది కదా, రాజకీయాల తీరు మీకు తెలిసి చాలా వివాదాలు రావడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జేఎన్యూకి సంబంధించినటువంటి వివాదం కానీ, లేదంటే ఒక కేంద్ర సహాయ మంత్రికి సంబంధించినటువంటి అజయ్ మిశ్రా సహాయ మంత్రి వాళ్ళ అబ్బాయి రైతులను ఢీకొట్టాడు అన్నటువంటి, వాహనంతో ఢీకొట్టారు అన్నటువంటి ఆరోపణలు వచ్చి అప్పుడు కూడా రాజీనామా డిమాండ్ రావడం జరిగింది. సో నాకు తెలిసి ఐ థింక్ సో 2018లో విదేశాంగ సహాయ మంత్రిగా ఉన్నప్పటి మీటూ వివాదం, #మీటూ వివాదం, ఎంజే అక్బర్ మినహా అసలు రాజీనామాలు చేసినటువంటి చరిత్రలు ఉన్నాయా ఆరోపణలు ఎదుర్కొని? మీటూ వివాదం ఏమొచ్చింది? మీటూ అంటే మళ్ళీ మీటూ అనుకుని అయిపోయింది. ఎక్కడ పోయిందో తెలియదు కదా, ఆగిపోయింది. అవును. అట్లాగే మీరు రైతుల ఉద్యమం, అందుకని ఇది ఆగకుండా ఉండాలంటే బేసిక్స్ పట్టుకోండి, కేవలం మీది ఉపరితల అంశాలు పట్టుకోవద్దని వీళ్ళ సలహా ఇస్తున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు మీరు అండి రైతుల ఉద్యమంలో ఏం జరిగింది? ఖలిస్తానవాదులు ప్రవేశించి తీసుకుపోయి ఎర్రకోట మీద ఖలిస్తాన్ జెండా ఎగిరేసిండు. ఏమైంది ఉద్యమం? అంటే ఈ ఉద్యమం అనేది నిష్పక్షపాతంగా ఉండి, పార్టీలకు అతీతంగా ఉండి
సోనం వాంగ్చుక్ లాంటి వాళ్ళని తీసుకుంటే తప్పులేదు. సోనం వాంగ్చుక్ అనేవాడు జమ్మూ కాశ్మీర్ లో విద్యారంగ సంస్కరణ రాజ్యం పోసిన వాడు, బ్రహ్మాండంగా ప్రభుత్వాన్ని మెడలు మంచి చేసిన వాడు కాదా. ఒక ఐస్ అచ్చు పెట్టి ఆనాడు లడక్ ప్రాంతంలో ఎండాకాలంలో నీళ్లు అందించడానికి ఒక టెక్నాలజీని ఉపయోగించుకున్నవాడు. అట్లాగే మట్టి పరిశోధన మట్టి మనిషి ఆయన మట్టి పరిశోధన చేసిన వాడు. అది వేరు. ఇప్పుడు ఈ ఉద్యమాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుని ప్రతిపక్షాలు ప్రయత్నం చేస్తాయి కనుక వాళ్ళ ఎజెండా వీళ్ళ నోట పలికిస్తారు. నేను చెప్పి 370 ఆర్టికల్ నేను సమర్థిస్తున్నా, వ్యతిరేక తర్వాత సంగతి. కానీ 370 ఆర్టికల్ ఎందుకు వచ్చింది అంటే కాంగ్రెస్ పార్టీ ఎజెండా మిగతా కమ్యూనిస్ట్ పార్టీల ఎజెండా ఇళ్ళకి వస్తే ఏమైతే అంటే అసలైన ఉద్యమం పోతుంది కదా. అవును. సమస్య ఏంటంటే రాజీనామా అనేది ఉపరితలాంశము. ఆయన చేసినా చేయకపోయినా విద్యారంగంలో మార్పు రాదు. విద్యారంగంలో మార్పు రావాలంటే ప్రభుత్వంలో చలనం రావాలి. అది ఆ ప్రయత్నం చేస్తున్నారు. ఈ చలనం వచ్చే ప్రయత్నంలో ప్రతిపక్షాలు తమ ఎజెండాలను ఇందులో పెట్టే ప్రయత్నం చేస్తారు. రెండోది కూడా జరుగుతుంది. నిజంగా శాంతియుతంగా ఉద్యమం చేస్తా అనుకున్న యువతను రెచ్చగొట్టి వాళ్ళ ద్వారా చేయిస్తారు. కొంత సంఘ విద్రోహ శక్తులు కూడా ఇందులో రాళ్ళు ఫస్ట్ వీలేస్తారు. అవును అవును అంటే 15,000 మందికి అంచనా వేసుకుంటే అది కాస్త 50,000 మందికి చేరిందని చెప్పేసి నిన్న పోలీసు వాళ్ళు చెప్తున్నటువంటి నివేదిక. అది ఎవరైనా కావచ్చు, ఎక్కడి నుంచి అయినా కావచ్చు. ఆఫ్ కోర్స్ పోలీసులు అంచనా తప్పే కదా. నేనేమంటారు, ఇంత ఉద్యమం ఉధృతి ఉన్నది, 50 కాదు 1,00,000 మంది వస్తారు అనుకుని వాళ్ళు ప్రయత్నం చేసుకోవాలి కదా. అంతే కదా. నిజంగా చెప్పండి, ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది, రేపు కాంగ్రెస్ వస్తుంది అనుకోండి. ఏదైనా ఒక పార్లమెంటు ముందుకు వచ్చి నిరసన వ్యక్తం చేసేది దాన్ని ఎవరైనా సమర్థిస్తారా? ఎవరైనా దాని ఏ ప్రభుత్వం అయినా మీరు సమర్థించవచ్చు మన పౌరులం కనుక. ఒక ప్రభుత్వము దాన్ని సమర్థిస్తుందా? ఏ పార్టీ ఉన్నా అదే పని చేస్తా లేదా? దీన్ని గమనించాలి. వాళ్ళ బీజేపీ చేస్తుంది కానీ రేపు కాంగ్రెస్ ఇదే పని చేస్తాను. ఇదే లాఠీచార్జ్. సార్, రాజకీయ నష్టం జరుగుతుంది అనుకున్నప్పుడే నిర్ణయాలు తీసుకుంటారా? వాస్తవానికి కాక్రోచ్ జనతా పార్టీ కేవలం అక్కడి వరకే కొద్ది రోజులే అన్నటువంటి భావనకు వచ్చింది. సో ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. సో ఒక ఉద్యమం లాగా మారిపోయింది. ఎందుకంటే గతంలో కూడా మనం చూడొచ్చు, రైతు చట్టాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా రాజకీయ నష్టం జరుగుతున్నటువంటి ఉద్దేశంతోనే ఆ చట్టాలను వెనక్కి తీసుకుంది. సో ఇప్పుడు కూడా ఈ డిమాండ్లకు తలొగ్గే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే రైతులు, యువత ఒకరు భవిష్యత్ అయితే ఒకరు వెన్నుముక. సో ఇప్పుడు ఈ సందర్భంగా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోందా? ఖచ్చితంగా కనిపిస్తుంది. అందుకని జేపీ నడ్డా ఆలస్యమైన సార్ దేర్ హాయ్ మగర్ అందేర్ నాయ్ అని పిలిపించారు, మాట్లాడారు. ఆ 2 డిమాండ్లలో ఒకటి వస్తుందని నేను అనుకుంటలేను. ఆ ₹1,00,00,000 50 లక్షల రూపాయలు ఏదో ఇస్తారు. ఇది కూడా తప్పు అంటున్నాను. ఇది కొంచెం ఈ మాట చెప్పడానికి పరిశ్రమంగా ఉన్న చెప్పాల్సి వస్తుంది. ఆత్మహత్యలు పరిష్కారం కావు. నుండి కొట్లాడు. తెలంగాణ ఉద్యమంలో ఏదో చెప్పినా, రైతు ఉద్యమంలో ఏదో చెప్తున్నా, ఇప్పుడు దీన్ని కూడా చెప్తున్నా. అంటే బీరులాగా మారుద్దామా, యువతంలో ₹1,00,00,000 వస్తాయి అంటే ఈ మాట పరుషంగా ఉంటుంది. కొంచెం రాజకీయ పార్టీ అయితే పెద్ద దుమారం లేవుతుంది. ₹1,00,00,000 కోసం చచ్చిపోయిన ఇక్కడ వస్తుందా? రాదంటారా? సస్తే ₹1,00,00,000 వస్తాయి అనే సంకేతం ఎటువంటి సంకేతం వేస్తుంది? ఎటువంటి దుర్మార్గం అవుతుంది కదా. అంటే చనిపోయిన వాళ్ళ పట్ల సానుభూతి ఉండాలి. నేను ₹1,00,00,000 ఇద్దాం అంటలేను, కానీ ఇది వరబడిగా మారితే రేపు చావడమే పరిష్కారం అని యువత అనుకుంటే ఇంకేటి పోవాలి సమాజం అని నేను అంటున్నాను కదా. ముక్కుపచ్చలాడి పిల్లడు పరీక్షలో ఫెయిల్ అవుతామో లేక పరీక్ష మళ్ళీ పెడితే మళ్ళీ ఎదుర్కొనే సిద్ధం కావాలి. ఈ పరీక్ష పెట్టే విధానం తప్పు ఉందని తిరగబడాలి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజీనామా డిమాండ్ కనిపిస్తోంది. రాజీనామాకు ఆయన వ్యక్తిత్వం కానీ, ఆయన రాజకీయ నేపథ్యం కానీ, వారసత్వం కానీ, సో ఇది కొంత బలంగా కనిపిస్తోంది. బీజేపీ ఆ లైన్లో చూస్తుందేమో అనుకుందాం కాసేపు. బట్ ప్రజల ఉద్యమానికి, యువత ఉద్యమానికి ఏమైనా ప్రభుత్వం ఆలోచన మార్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 2014లో సురేష్ ప్రభు విషయంలో కూడా ఇదే జరిగింది. ఆ టైంలో వరుస రైలు యాక్సిడెంట్లు అవుతుంటే సో ఆయన్ను మంత్రిత్వ శాఖ మార్చడం జరిగింది. ఆ తర్వాత కొంతకాలానికి 2 ఏళ్ల తర్వాత ఆయన కేబినెట్ నుంచి స్థానాన్ని కోల్పోయారు. సో ఇప్పుడు ఏమైనా ఆయన పాత్ర మార్చేటువంటి అవకాశం కనిపిస్తోందా ఈ ఎఫెక్ట్తో? మీరు సురేష్ ప్రభుత్వం దీన్ని పోల్చడానికి వీల్లేదు. ఒక మాట మీరు చెప్పింది కరెక్టే. సురేష్ ప్రభు గారు చాలా నిజాయితీ పనులు. శివసేన పార్టీ ఆయన విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నా ఖాతా హాయ్, నా ఖిలాతా హాయ్ తీసేయండి అని శివసేన పార్టీ ప్రపోజ్ చేసింది. దాని వల్ల పోయిన ఆయన ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి, ప్రజలు కాదు. ఏమంటారంటే శివసేన పార్టీ ఇంక్లూడింగ్ ఆ పార్టీ తన నుంచితే మాకు ఏం లాభం లేదు అని డిమాండ్ చేసుకునేది వాళ్ళు లోపాయకారిగా. శివసేన మన సురేష్ బాబు నా మిత్రుడు 2-3 మీటింగ్లు కలిసి పనిచేసిన వాళ్ళు. నేను స్పష్టంగా చెప్తున్నా, అది వేరు. ఇక్కడికి వచ్చేవరకల్లా ధర్మేంద్ర ప్రధాన్ వ్యక్తిత్వం, ఆయనకున్న పలుకుబడి ఇవన్నీ పక్కన పెడతాం. నేనేమంటున్నానంటే ఇవాళ మనకు బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదస్సుమతి అంటారు కదా, అది జరుగుతుంది అంటున్నాను. ఎంత బలవంతమైన సర్పమైనా చలిచీమలు, వీళ్ళందరూ సిజేపీ కార్యకర్తలు మన కాక్రోచెస్ కావచ్చు, చలిచీమలు అంటున్నారు. చలిచీమలు వెంటబడితే సస్తాయి. అంటే దీన్ని గమనించే ఒక్క విజ్ఞప్తి చేసి ముగిస్తాను. దీన్ని గమనించే ఈ ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే ఇంకా మితిమీరకు ముందే ఇగ్నోర్ చేయకుండా ఈ ఉద్యమంలో ఉన్న మంచిని గమనించి కేవలం
విద్యారంగ సంస్కరణ చేయాలి, పరీక్షల విధానం సరిగ్గా చేయాలి. ఇది ఒకటి. తర్వాత మిగతా అంశాల పట్ల కనుక స్పందించకుంటే, బేసిక్స్ తీసుకోకుంటే రైట్. ఈ ఉద్యమం మధ్యనే ఆగిపోతుంది, పెద్దగా ప్రభావం చూపించదని నేను అంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే కాక్రోచ్ జనతా పార్టీ చేసినటువంటి నిరసన విఫలమైనట్టేనా? ధర్మేంద్ర అంటే ఈ ఉద్యమం మొత్తం కూడా ధర్మేంద్ర ప్రధాన్ చుట్టే నిర్మించుకొని ఉన్నటువంటి ఉద్యమం. సో ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారా? ప్రభుత్వం రాజీనామా చేపిస్తుందా? లేదంటే ఆయనను శాఖ మార్చేటువంటి అవకాశం ఉందా? ఆయనను ప్రభుత్వం నుంచి సంస్థకు మార్చేటువంటి అవకాశం ఏమైనా కనిపిస్తుందా? అంటే పార్టీలోకి తీసుకునేటువంటి అవకాశం ఏమైనా కనిపిస్తుందా? సో ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? బట్ ఈ ప్రభుత్వంలో మాత్రం రాజీనామాలు చేసేటువంటి అవకాశం లేదు, గతంలో చూసాం. అండ్ ఇప్పుడు కూడా బహుశా అదే కనిపిస్తోందా? లేదంటే చట్టాలను వెనక్కి తీసుకున్నట్టు ప్రభుత్వం ఈ నిర్ణయం కూడా యువతకు తగ్గట్టుగా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే రాజకీయంగా నష్టపోయేటువంటి ప్రమాదం అనిపిస్తోంది చూస్తుంటే. చూద్దాం మోడీ ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. దట్స్ ఆల్ ఫర్ నో. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.